సీఎం జగన్ పై పక్కా ప్రణాళికతోనే దాడి జరిగిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ దాడి ఆకతాయిల చర్య కాదని చెప్పారు. ఈ ఘటనపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాటలు అర్ధరహితమని మాట్లాడారు. దీనికి సంబంధించి జగన్ పై దాడి వెనుకున్న వారు బయటకు ఖచ్చితంగా రావాలన్నారు. ఈ దాడి వెనుక బోండా ఉమా లేక ఆయన కంటే పెద్దవాళ్లు ఉన్నారా అనే విషయం విచారణలో తేలుతుందని చెప్పారు. తప్పు చేసిన ప్రతి వ్యక్తి ఇరికిస్తున్నారని మాట్లాడితే చెల్లుతుందా అని ప్రశ్నించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఎల్ఈడి ప్రచార రథాలను సజ్జల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. దీని మీద వాళ్ళు టీడీపీ కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారికి బ్యాచ్ కానీ వీళ్ళు అంటున్న మాటలు ఇదంతా డ్రామా అని అంటున్నారు. మళ్ళీ చెప్పాము, మళ్ళీ చెప్తున్నాను. ఇదే డ్రామా వాళ్ళని ఆడమని చెప్పండి. నిజంగా దూరం నుంచి రాయి పెట్టి కొట్టించుకోమని ఎట్లుంటుంది. ఎవరైనా సరే అక్కడ నుంచి రాయి పెట్టి కొట్టించుకోవడము, ఇంకోటి చేయడం అనేది సాధ్యమా? సెకండ్ థింగ్, ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన బోండావమో ఎవరో టార్గెట్గా మూవ్ అవుతున్నారు, ఆయన ఇరికించాలని చూస్తున్నారు. ఇరికించాలని చూడడం ఇది. రేపు ఎవడైనా సరే హత్య చేసిన వాడైనా నన్ను హత్య దీంట్లో ఇరికించాలనుకుంటున్నానంటే ఎట్లా కుదురుతుంది? దెన్ దెర్ ఈజ్ ఎ రీజన్, వ్యాలిడ్ రీజన్ టు డౌట్. దాని మీద ఇన్వెస్టిగేషన్లో తేలినప్పుడు దీని వెనక ఏదైనా కుట్ర ఉంది, కొట్టినవాడు ఎవరు, దాని వెనక కుట్ర ఉంది. కుట్ర ఉంది నేను ఎందుకు అనుకుంటున్నామంటే అది సాహసం. ముఖ్యమంత్రి గారి మీద గురిపెట్టి ఒక వెపన్తోనో ఇంకో రకంగానో లేదా గట్టిగా తగిలే రకంగా సాహసం ఎవరు చేయగలరు? వెనక ఎవరెవరన్నా ఉండాలి, లేదా వెనక వాళ్ళు రెచ్చగొట్టిన దానివల్ల రెచ్చిపోయినా ఉండాలి. ఇందులో ఎంతవరకు ఆ వెనక ఉన్న వాళ్ళ పాత్ర ఉందనేది కూడా ఇన్వెస్టిగేషన్ దాని ప్రకారం మూవ్ అవుతారు.